హాయ్! నా పేరు గౌతమ్. ఇప్పుడు ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేకి బోలెడన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మీరు ఏ స్ట్రాటజీ అన్నా ఫాలో కండి. మీరు ఎంతసేపు ప్రాఫిట్ వస్తున్నప్పుడు ఎంతసేపు హోల్డ్ చేస్తున్నారు, లాస్ వస్తున్నప్పుడు ఎంతసేపు హోల్డ్ చేస్తున్నారు, ఈ రెండే ఇంపార్టెంట్. మీరు ఏ స్ట్రాటజీ అన్నా ఫాలో అవ్వండి. బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి, ట్రెండ్ లైన్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి, లేదా రౌండ్ నంబర్ లెవెల్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. మీరు ఏ స్ట్రాటజీ అయినా ఫాలో అవ్వండి. మీరు ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎంతసేపు హోల్డ్ చేస్తున్నారు, లాస్ వచ్చినప్పుడు ఎంత తొందర కట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సపోజ్ మీరు ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర ట్రేడ్ తీసుకున్నారు, ట్రెండ్ లైన్ కింద క్లోజ్ అయితే ఎగ్జిట్ చేయాలి. ఇది స్టాప్ లాస్ మనసులో అనుకున్నారు మీరు. ఇప్పుడు ఆ ట్రెండ్ లైన్ కింద మార్కెట్ క్లోజ్ అయినప్పుడు మీ అకౌంట్ లాస్లో ఉంటుంది. మీరు 10,000 పెట్టినారంటే 1,000 రూపీస్ లాస్లో కనిపిస్తుంది. అక్కడ బుక్ చేస్తే ఇంకా మీరు గెలిచినట్టే. స్టాప్ లాస్ బుక్ చేసుకోవడం నేర్చుకున్నారంటే ఇంకా మీరు గెలిచినట్టే. ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు 10,000 ఇన్వెస్ట్ చేసినారు, అది 1,000 రూపీస్ ప్రాఫిట్కి వచ్చింది. ఓకేనా? ఇప్పుడు 1,000 రూపీస్ ప్రాఫిట్కి వచ్చింది, చాలు నాకు ఈ ప్రాఫిట్ అని బుక్ చేసుకుంటే కుదరదు. పలానా లెవెల్ దాకా హోల్డ్ చేయాలి. అది 1,000 నుంచి 2,000 దాకా వెళ్తే, 3,000 దాకా వెళ్తే, 3,000 నుంచి మళ్ళీ 1,000కి వస్తుంది, మళ్ళీ 1,000 నుంచి 4,000కి వెళ్తుంది, మళ్ళీ 4,000 నుంచి 2,000కి వస్తుంది, మళ్ళీ 2,000 నుంచి 5,000 టచ్ అవుతుంది. అట్లా మీరు 5,000 ఫిక్స్ అయినప్పుడు 5,000 దాకా హోల్డ్ చేయాలి. సో మీరు ఏ స్ట్రాటజీ ఫాలో అయినా స్టాప్ లాస్ ఎంత తొందర బుక్ చేస్తున్నారు, టార్గెట్ ఎంత ఎక్కువసేపు హోల్డ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు టార్గెట్ తొందర బుక్ చేయడం వల్ల ఓవరాల్గా ప్రాఫిట్ అవ్వడం అనేది కాని పని. ఓవరాల్గా ప్రాఫిటబుల్ అవ్వాలంటే మంత్ ఎండ్ లేదా ఇయర్ ఎండ్ ఖచ్చితంగా పెద్ద పెద్ద ట్రేడ్స్ అంటే ఏంటి, ఎక్కువసేపు హోల్డ్ చేస్తే మార్కెట్ మూవ్మెంట్ ఇస్తుంది, అంతే కదా. ఇప్పుడు కొంచెంసేపు ఎంత మూవ్మెంట్ ఇస్తుంది. మీరు ఎక్కువసేపు ఎంతసేపు హోల్డ్ చేసినారనే దాన్ని బట్టి మార్కెట్ అంత ఎక్కువ మూవ్మెంట్ ఇస్తుంది. మీకు హోల్డ్ చేసే కెపాసిటీ లేదనుకోండి, అంటే మూమెంట్స్ ఫ్లక్చుయేషన్ చూసి భయం వేస్తుంది అనుకోండి, ఏదైనా ఈఎంఐ వాడండి. 20 ఈఎంఐ లేదా 9 ఈఎంఐ దాంతో ట్రైల్ చేయండి. ఇప్పుడు 20 ఈఎంఐ కింద క్లోజ్ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకుంటా అని ఫిక్స్ అవ్వండి. ఎప్పుడైనా కానీ ప్రాఫిట్ అండ్ లాస్ ఇప్పుడు అది కనిపిస్తుంటుంది కదా, 100-200 అని మనీ మూవ్ అవుతుంటుంది కదా, అది ఖచ్చితంగా చూడకూడదు. అది చూస్తే ఖచ్చితంగా రాంగ్ డెసిషన్సే తీసుకుంటాం. ఓకేనా? అందుకే ఎప్పుడైనా ట్రేడింగ్ చేసేటప్పుడు చార్ట్ని చూడండి. 20 ఈఎంఐ కింద క్లోజ్ అయితే పలానా మీ స్టాప్ లాస్ ఉంటుంది, అది ఫిక్స్ చేసుకోండి. సపోజ్ ఎవరైనా కానీ మ్యాక్సిమం 20 ఈఎంఐ కింద క్లోజ్ అయితే ఎగ్జిట్ చేస్తాను. ఎక్స్పైరీ డే రోజు అయితే 9 ఈఎంఐ కింద క్లోజ్ అయితే ఎగ్జిట్ చేసేయాలా. నాన్ ఎక్స్పైరీ డే అయితే 20 ఈఎంఐ వరకు ట్రైల్ చేయొచ్చు. మనకి లెవెల్ వరకు పలానా లెవెల్ హిట్ అయితే టార్గెట్ బుక్ చేసుకుంటా, లేదా 20 ఈఎంఐ కింద క్లోజ్ అయిందంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ బుక్ చేసుకుంటా అని ఫిక్స్ చేసుకోండి. సో ఫైనల్గా ఏ స్ట్రాటజీ వాడినా మీరు ప్రాఫిట్ని ఎంతసేపు హోల్డ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇంకోటి లాస్ ఎంత తొందర కట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఎవరి దగ్గరైనా వేరే వాళ్ళ దగ్గర ఒక 1 lakh అప్పు తీసుకున్నారనుకోండి, స్టార్టింగ్ మీరు ట్రెండ్ లైన్తో ట్రేడ్ తీసుకున్నారు, ట్రెండ్ లైన్ కింద మార్కెట్ క్లోజ్ అయింది, 1 minute టైం ఫ్రేమ్ ట్రెండ్ లైన్ కింద క్లోజ్ అయింది. ఇప్పుడు సపోజ్ బుక్ చేయాలి, -10,000లో ఉంది. వేరే వాళ్ళ డబ్బులు నేను 10,000 బుక్ చేయలేను అనుకుంటే, బుక్ చేయకుండా వదిలేస్తే వితిన్ నెక్స్ట్ 1 అవర్లో అది 10,000 కాస్త లాస్ 50,000 అయిపోతుంది, 60,000 అయిపోతుంది. అంత పవర్ఫుల్ మార్కెట్. సో ఎప్పుడైనా కానీ లాస్ కనిపించిన వెంటనే బుక్ చేసేది నేర్చుకోవాలి. బుక్ చేసేది అంత ఈజీ కాదు, ఎందుకంటే మనం చేతి నుంచి డబ్బులు ఇస్తాం కదా, అంటే చేతి నుంచి డబ్బులు పోతున్నప్పుడు కొంచెం బాధ వేస్తుంది. అయినా కానీ బుక్ చేసుకుంటే ఓవరాల్గా మంత్ ఎండ్ లేదా ఇయర్ ఎండ్ మనం ప్రాఫిటబుల్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎంత తక్కువ లాస్ బుక్ చేసుకుంటే అంత మంచిది. సపోజ్ మీరు ఒక రౌండ్ నంబర్ లెవెల్ దగ్గర 24,500 దగ్గర నేను కొంటా అనుకున్నా, అప్పుడు పైకి వెళ్తున్నప్పుడు 24,500 నుంచి అక్కడ కొన్నారు. వచ్చే తర్వాత 24,500 కింద 1 minute టైంలో ఎగ్జాక్ట్ క్లోజ్ అయిపోయినాక అయిపోయాక ఎగ్జిట్ చేసేయాలి. హోప్ పెట్టుకోకూడదు మళ్ళీ పైకి వెళ్తుందని. ఒకవేళ మళ్ళీ పైకి వచ్చి క్లోజ్ అయితే మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు, కానీ రీఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. కానీ వెంటనే క్లోజ్ అయిన వెంటనే కింద 24,500 లెవెల్ కింద మార్కెట్ క్లోజ్ అయిన వెంటనే ఎగ్జిట్ చేయాలి.